లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మధ్య ఏదేదో వింటున్నాం మనం, పిఆర్పి అని, ఇంకేదో పెప్టైడ్ ఇంజెక్షన్ ఇచ్చి, అవి నిజంగా ఎఫెక్టివ్ గా ఉంటాయండి అన్ని వయసుల వాళ్ళకి? అన్ని వయసుల వాళ్ళకి ఎఫెక్టివ్గా ఉంటాయి, కానీ ఏ స్టేజ్లో ఉంది వాళ్ళ హెయిర్ ఫాల్ ఫేజా, లాస్ అవుతున్నారా, బాల్డింగా, ఇది చూసుకోవాలండి. అందరికి బాల్డింగ్ ఉన్న వాళ్ళకి కూడా జిఎఫ్సీలు పిఆర్పీలు ఇస్తే సరిపోదు. అక్కడ కాస్త విత్తనాలు ఉంటే మనం ఎరువిస్తే పెరుగుతుంది. ఆ విత్తనాలు లేని చోట మనం ఎన్ని ఎరువులు వేసినా రాదు కదా. సో కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే కనుక ఇక్కడ సెల్స్ కొరబడినాయి. రీసెంట్ టైమ్స్లో ఏదో టైఫాయిడ్ ఏదో ఫీవర్ వచ్చింది, నాన్ స్టాప్గా ఊడుతుంది, బ్లడ్ టెస్ట్లు చేసుకున్నాం, సప్లిమెంట్స్ వాడినా తగ్గట్లేదు. దెన్ వీల్ యాడప్ టు సమ్ ఇక్కడ కొరవడిన సెల్స్ని మనం బ్లడ్ నుంచి తీసి ప్లాజ్మా రూపంలో ప్లేట్లెట్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్, పెప్టైడ్స్ మీరు అన్నవి ఇవన్నీ కూడా స్కాల్ప్కి ఇవ్వడం వల్ల ఎరువు, ఇట్ ఈస్ జస్ట్ ఎరువు. ఇట్ విల్ స్టిమ్యులేట్ ద స్కాల్ప్. డెఫినెట్గా స్టిమ్యులేట్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అదే బాల్డింగ్ ఫేజ్ ప్రొసీడ్ అవుతున్న వాళ్ళకి, ఏ 3వ గ్రేడో 4వ గ్రేడో ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళిన వాళ్ళకి ఇది ఇచ్చామనుకోండి, వస్తుంది. ఇవ్వగానే 3 నెలల్లో వావ్ అంటారు, చాలా బాగా వస్తుంది. బట్ అగైన్ పోతాయి. ఎందుకు? డిహెచ్టి అనే హార్మోన్ యొక్క యాక్టివిటీ రూట్స్ని ష్రింక్ చేసే పనిలో ఉంది కదా, కనుకే కదా ఈ జుట్టు పోయింది. ముందు డిహెచ్డిని కూడా సరి చేయాలి, అది బ్లాక్ చేయాలి. అది బ్లాక్ చేయకుండా అవేలం వేరేగా మెడికేషన్స్ ఉంటాయండి. మినాక్సిడిల్ అని, ఫినిస్ట్రైడ్ అని, ఎవరి ఏజ్కి తగ్గట్టు వారు ఏమేం చేయగలరో, అసలు వాళ్ళు దాన్ని కంటిన్యూస్గా వాడగలరా. చాలా మందిలో భయాలు ఉన్నాయండి వీటికి సంబంధించి. జీవితాంతం వాడాలా అంటే మరి, బట్ అట్లీస్ట్ ఒక కెరియర్ సెట్ అయ్యి పెళ్లి పిల్లలు అయ్యే వరకైనా మనకి జుట్టు కావాలి అనుకున్న రోజులైనా కాస్త లాక్కు రావాలి. అందరికి కావాలండి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే 80 ఏళ్ల బామ్మ అయినా సరే జుట్టు బాగుండాలి, జుట్టు రంగేసుకుని ఉండాలి. అంటే లుక్స్ హావ్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టుడే సొసైటీ. సాడ్లీ. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.